ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత మరో ఎన్నికలు ఇప్పుడు బయటపడ్డాయి. అవును, ఆంధ్రప్రదేశ్లో విజయవాడకు సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ఏర్పాటయ్యే స్థాయి సంఘం ఎన్నికల్లో ఏం జరిగిందో చూస్తే నిజంగా షాక్ కాక తప్పని పరిస్థితి వస్తుంది. తాజాగా బయటకొచ్చిన లెక్కలు చూస్తుంటే నిజంగా అవాక్ అవుతున్నాము. వైఎస్ఆర్సీపీ ఏకంగా 6 స్థానాలకు 6 క్లీన్ స్వీప్ చేసి పారేసింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో. అవును, వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు 6కు 6 కొట్టేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా గెలిచే పరిస్థితి లేదు. కేవలం డిపాజిట్లు కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి రామ్మోహన్కు రాలేదట. ఇక్కడ పూర్తిగా గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. టీడీపీ కూటమి గెలిచింది, వైసీపీకి ఓడింది, ప్రజలు భారీగా తీర్పిచ్చారు అంటూ చెప్పుకొచ్చిన కూటమి నేతలకు ఇది చిన్న షాకే కావచ్చు, కానీ రాబోయే కాలంలో ఇది మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ప్రజల ముందు అసలైన తీర్పు రాక తప్పని పరిస్థితి వస్తుంది. ప్రజలిచ్చిన తీర్పు కూటమి అధికారంలోకి అంటూ గట్టిగా చెప్పిన కూటమి అధినేత చంద్రబాబు నాయుడు అయితేనేమి, డిప్యూటీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా కూటమి అధికారంలోకి వచ్చిందంటే ప్రజలే ఇచ్చారు తీర్పు అనుకున్నారు. కానీ జగన్కు పూర్తిగా కుప్పకూలిపోయారు అనేది ఎవరూ అనుకోవడం లేదు. జగన్ ఓడిపోయాడు, ఇంకా చావలేదు అన్న స్పీకర్ మాటలను బట్టే మనకు చెప్పవచ్చు జగన్ స్టామినా ఏ రేంజ్లో ఇంకా ఏపీలో కొనసాగుతుందన్నది. తాజాగా కేవలం ఎన్నికలు ముగిసిన 20 రోజులకే కరెక్ట్గా ఒక 1 మంత్ వేసుకోండి, నెల గడిచిన తర్వాత విజయవాడకు సంబంధించి నగరపాలిక సంస్థ అభివృద్ధి కోసం ఏర్పాటయ్యే ఈ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం నిజంగా ఇప్పుడు సంచలనం అవుతుంది. మొత్తం 6 స్థానాలకు గాను 6 వైసీపీ విజయకేతనం సాధించింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఎన్నికల్లో విజయవాడకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్కు రిలేటెడ్గా ఇదంతా జరిగింది. డిప్యూటీ కమిషన్ దీనికి రిటైనింగ్ అధికారిగా నిర్వహించారు. టీడీపీకి సంబంధించిన అభ్యర్థి కనీసం డిపాజిట్ కూడా లభించలేదు. ఎన్నో ప్రలోభాలకు గురి చేసిన అధికారంలో ఉన్న కూటమి నేతలు ఏది చేసినా గెలిచే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కేవలం 16 ఓట్లతో తేలిపోయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామ్మోహన్ అంటూ ఇప్పుడు మనకు వార్త కూడా జాతీయ దినపత్రిక వేదికగా మనం చూస్తున్నాం. ద రూలింగ్ టీడీ suffered a joint in the Vijayawada Municipal Corporation Standing Committee elections as the opposition YSRCP swept the polls by winning all 6 posts. Telugudesam Party Kutami alone contestant Ram Mohan, who received only 16 votes when the results were announced here on Tuesday. Mangalvaram నాడు ఈ ఫలితాలు అయితే మనకు బయటకు విడుదల చేశారు. అంబడిపూడి నిర్మలా కుమార్ 2nd డివిజన్, బిమ్మిశెట్టి ప్రవళిక 3rd డివిజన్, బాపటి కోటిరెడ్డి 33rd డివిజన్, ఎండి ఇఫ్రాన్ 41 డివిజన్, అలాగే వల్లూరి ఎన్డిఎస్ మూర్తి 33rd డివిజన్, ఎసరపు దేవి 57వ డివిజన్ ఫ్రమ్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమర్జ్డ్ విక్టరీ అంటూ కూడా ఇప్పుడు మనం జాతీయ దినపత్రికలో చూస్తున్నాము. అమాంగ్ ద వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ దేవి రిసీవ్డ్ 47 ఓట్స్, మూర్తి అండ్ ఇఫ్రాన్ 45 ఓట్స్ ఈచ్, కోటిరెడ్డి 46 ఓట్స్ అండ్ ప్రవళిక అండ్ నిర్మలా కుమార్ 47 ఓట్స్ అంటూ ఈ జాతీయ ఇంగ్లీష్ దినపత్రికలో ఈ లెక్కలు వస్తున్నాయి. ద ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఎంబీసీ కమిషనర్ డిఆర్ మహేష్ oversaw the elections at the council hall on Tuesday and hand over the declaration certificates to the winning 6 members YSRCP candidates. YSRCP with 49 corporators has a majority in the VMC council, while TDP has 13 members including 1 member who switched to BJP from YCP, and also CPM member, while 1 CM and also CPM member, while 1 member's post is vacant due to the resignation of కేశినేని నాని కుమార్తె శ్వేత గారు రిసిగ్నేషన్ చేశారు కాబట్టి అక్కడ ఓ పోస్టు ఖాళీగా ఉందని కూడా ఇక్కడ ఈ లెక్కలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఇక రచ్చరంబోలే, ఊహించని స్థాయిలో ఫలితాలు ఉంటాయి. కూటమి ప్రజల తీర్పు ఇచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చిందా, మరి ప్రజల తీర్పు నిజంగా ఎటువైపు ఉందన్నది రాబోయే రోజుల్లో మరింత బలం చేకూరేలా ప్రతిపక్ష బాధ్యత ఎంత గట్టిగా ఎంత బలంగా చేయాలో అనే దానిపై కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో ప్రతి స్థానిక ఎన్నికలు ఉన్నాయి, గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, లోకల్ బాడీ ఎన్నికలు, ఇలా అనేక రకమైన ఇంకా ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది ఒక భారీ బూస్టింగ్ అని మాత్రం వైసీపీకి చెప్పవచ్చు.